హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో వచ్చేసి ఏథర్ స్టాక్స్ కి సంబంధించి డీటెయిల్ వీడియో అయితే చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏథర్ ఈఎల్ ప్లాట్ఫామ్ సంబంధించి డీటెయిల్ వీడియో. సో ఏథర్ ఈఎల్ ప్లాట్ఫామ్ అంటే ఏంది, ఎన్ని వేరియంట్స్ వస్తాయి, ఎన్ని బండ్లు వస్తాయి, అదే ఎలా తయారు చేస్తున్నారు, ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అనేది మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎందుకు ఈ ఈఎల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చారో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే ప్రెసెంట్ ఏథర్లో రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి 450 సిరీస్ అండ్ ఇంకోటి వచ్చేసి రిస్టా సిరీస్. 450 సిరీస్ చూసుకుంటే మేజర్ వాళ్ళు పర్ఫార్మెన్స్ బేస్డ్ తీసుకొచ్చారు, స్పోర్టీ లుక్ డిజైన్ తీసుకొచ్చారు. అండ్ ఎక్కువగా యూత్ని తర్వాత స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేసే విధంగా అయితే ఉంటుంది 450 సిరీస్. అదేవిధంగా రిస్టా చూసుకుంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ అనమాట, ఎక్కువ ఫ్యామిలీ బేస్డ్ టార్గెట్ చేసుకుంటూ తీసుకొచ్చారు. సో ఈ రెండు ఓకే. అండ్ ప్రైస్ పరంగా చూసుకుంటే కూడా రెండు బండ్లు కూడా అబౌవ్ 1 lakh అయితే ఉన్నాయి ఎక్స్షోరూమ్ ప్రైస్ పరంగా. అంటే అబౌవ్ 1 lakh కాదు, 1,15,000 దగ్గర అవుతున్నాయి స్టార్టింగ్ ప్రైజే. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు కాంపిటీషన్ పరంగా చూసుకుంటే చేతక్ కానీ, తర్వాత ఓలా కానీ, టీవీఎస్ ఐక్యూబ్ కానీ, హీరో వీదా కానీ వీటితో పోల్చుకుంటే చాలా ఎన్నికలైతే పడినారన్నమాట. ప్రైస్ పరంగా క్వాలిటీ పరంగా అయితే ఏదైతే బాగానే ఉంటుంది, కానీ ప్రైస్ పరంగా కొంచెం వెనక్కి పడ్డారనిపించింది. ఎందుకు అంటే వీళ్ళు మిగతా బండ్లు ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ అండర్ 1 lakh ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఉన్నాయన్నమాట ఎక్స్షోరూమ్ ప్రైస్ పరంగా. బట్ ఏథర్కి మాత్రం ఏ బండి అయితే లేదు. అండ్ వీళ్ళు తయారు చేసి ఇప్పుడు ఈ బండ్లకే ప్రైస్ తగ్గించవచ్చు, కానీ వీళ్ళు ఎందుకు చేస్తలేరు అంటే మేజర్గా అండర్లో 1 lakh తీసుకొస్తే వీళ్ళ క్లాసెస్ వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఏథర్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో 450 కానీ రిస్టా కానీ, అది ఏథర్ 450 చూసుకుంటే మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. అదేవిధంగా రిస్టా చూసుకుంటే కూడా సగం అల్యూమినియం ఫ్రేమ్, సగం ట్యూబ్లెస్ చాసిస్ అయితే ఉంటుంది. వీటికి మనం ప్రైస్ తగ్గాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కూడా తగ్గాలి. సో ఇక్కడ ప్రైస్ అనేవి అల్యూమినియం ఫ్రేమ్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రైస్ తగ్గిస్తే లాస్ట్లో వస్తే ఉద్దేశంతో వీళ్ళు ఇంతవరకు అయితే మేబీ డిస్కౌంట్స్ చేయలేదంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా వీళ్ళు కాంపిటీషన్ ఉండాలి అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా అండర్ 1 lakh తీసుకురాకపోతే కష్టమని ఉద్దేశించారేమో, కానీ వీళ్ళు కొత్తగా ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకొచ్చారు. ఆ ప్లాట్ఫామ్ పేరే ఈఎల్ ప్లాట్ఫామ్. సో ఇది వచ్చేసి బడ్జెట్ ప్లాట్ఫామ్ అనమాట. సో కొత్త ప్లాట్ఫామ్. అండ్ దీని ద్వారానే ఇప్పుడు ఓన్లీ ఒక ఎలక్ట్రిక్ స్కూటరే కాకుండా లాక్ అవ్వకుండా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ తయారు చేస్తారని చెప్తున్నారు. అవి ఎన్ని కూడా చెప్తాం ముందరికి వెళ్తే కూడా. ఈఎల్ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే ఫస్ట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే ప్రీవియస్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉండేది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా స్టీల్ ట్యూబ్లెట్ చాసిస్ అయితే తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన ఇమేజెస్ కూడా మీకు స్క్రీన్ అయితే ఇస్తున్నారు చూడండి. సో ఇక్కడ స్టీల్ ట్యూబ్లెట్ చాసిస్ కాబట్టి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది కాబట్టి మీకు అండర్ 1 lakh వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా కాంపిటీషన్ నిలబడతానైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈఎల్ ప్లాట్ఫామ్కి సంబంధించి టోటల్గా 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ పార్ట్స్, సెకండ్ వచ్చేసి వేరియబుల్ పార్ట్స్ అనమాట. ఫిక్స్డ్ పార్ట్స్ అంటే అవి కాన్స్టెంట్గా అయితే ఉంటాయి, తర్వాత మోడల్స్ అయితే మారుతాయి. నెక్స్ట్ వేరియబుల్ పార్ట్స్ అంటే అవన్నీ మారుతాయి, అంటే మోడల్ని బట్టి అయితే పార్ట్స్ అయితే మారుతాయి అనమాట. అవి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫిక్స్డ్ పార్ట్స్ విషయానికి వస్తే దీంట్లో టోటల్గా 3 పార్ట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫ్రేము, సెకండ్ వచ్చేసి పవర్ ట్రైన్, అండ్ ఇంకోటి వచ్చేసి ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్. ఫ్రేమ్ అంటే ఏంటి కాదు ఫ్రెండ్స్, అది వచ్చేసి చాసిస్. సో చాసిస్ అనేది ఏ మెటల్తో చేస్తున్నా ఉద్దేశంతో చెప్తున్నారు. దీంట్లో ఇక్కడ వచ్చేసి వీళ్ళు మేజర్గా యూజ్ చేసింది స్టీల్ ట్యూబ్లెస్ చాసిస్ అయితే యూజ్ చేశారు. 450 సిరీస్లో అల్యూమినియం కదా, ఇక్కడ వచ్చేసి స్టీల్ అయితే వాడారు. దాని ద్వారా ప్రైస్ అయితే తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ ట్రైన్ ఫ్రెండ్స్. సో పవర్ ట్రైన్ అంటే ఏం లేదు, మోటరు. సో మీరు 450 సిరీస్లో కానీ రిస్టాలో చూసుకుంటే దాంట్లో బెల్ట్ డ్రైవ్, మిడ్ డ్రైవ్ మోటర్ అయితే వస్తుంది. నాకు ఇక్కడ ఈ ఈఎల్ ప్లాట్ఫామ్ చూస్తే నాకు అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే దీంట్లో కూడా పిఎంఎస్ఎం మోటార్, బెల్ట్ డ్రైవ్ మోటార్ వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేయను. నాకు తెలిసిన వరకు దీంట్లో మనకి హీరో వీదాలో కానీ చేతక్లే యూస్ చేస్తారు కదా, వీల్ మౌంటెడ్ పిఎంఎస్ఎం మోటార్, ఆ మోటార్ అయితే వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇమేజెస్ మనకు అవే చూపిస్తున్నాయి, అదే అర్థమవుతుంది ఆ వరకు అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏం లేదు, వైరింగ్ ఉంటుంది కదా, ఆ వైరింగ్ సంబంధించినది అనమాట. ఇవి 3 కాన్స్టాంట్గా ఉంటాయి, మిగతా అన్ని అయితే మారుస్తారని చెప్పారు అనమాట. నెక్స్ట్ వేరియబుల్ పార్ట్స్ విషయానికి వస్తే దీంట్లో వేరియబుల్ పార్ట్స్ అంటే మనకి మోడల్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి మారుతాయని చెప్తున్నారు వీళ్ళు. సో దీంట్లో పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాటరీ, సెకండ్ వచ్చేసి డిస్ప్లే, థర్డ్ వచ్చేసి సస్పెన్షన్, తర్వాత టైర్స్, తర్వాత సీట్ లెంత్, ఇవన్నీ అయితే మారుతాయి అనమాట. మోడల్ బట్టి అయితే మారుస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా ఇవి యూస్ చేసుకొని ఈ 2 రకాలుగా అంటే ఫిక్స్డ్ పార్ట్స్, వేరియబుల్ పార్ట్స్ని యూస్ చేసుకొని వీళ్ళు ఓవరాల్గా ఈఎల్ ప్లాట్ఫామ్ మీద టోటల్గా 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే 3 మోడల్స్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ 3 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. సెకండ్ వచ్చేసి పెప్ టైప్ అనమాట, మనకి టీవీఎస్లో పెప్ ఉంది కదా, అట్లా స్మాల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తెస్తామని చెప్తున్నారు. ఇంకోటి వచ్చేసి డైలీ కంప్యూటర్ సెగ్మెంట్కి సంబంధించి కంప్యూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తెస్తామని చెప్తున్నారు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఏంటంటే పేరుని మ్యాక్సీ ఉందనమాట, కొంచెం బల్కీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉండొచ్చు. తర్వాత దీంట్లో కూడా మాక్సిమం బ్యాటరీ రేటింగ్ వచ్చేసి 5 kWh బ్యాటరీ తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. అంటే రేంజ్ పరంగా చూసుకుంటారు, ఎక్కువ రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అని చెప్పే కదా, పెప్ మోడల్ అనేసి. సో దాంట్లో ఏముంటుందంటే మనకి డైలీ చిన్న యూజెస్కి యూజ్ అయ్యేవి కానీ చాలా తక్కువ యూజ్ చేసే వాళ్ళకి టార్గెట్ చేసి తీసుకొస్తామని చెప్తున్నారు. దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 2 kWh బ్యాటరీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అంటే మినిమం బ్యాటరీ రేటింగ్ అనేసి
2 ఉండొచ్చు, 2.5 ఉండొచ్చు, 2.9 ఉండొచ్చు, 3.6, 3.4 ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి కంప్యూటర్ సెగ్మెంట్. దీంట్లో వచ్చేసి కంప్యూటర్ సెగ్మెంట్లో అంటే డైలీ యూసేజ్ అనమాట. సో డైలీ ఎవరైతే తిరిగే వాళ్ళు ఉంటారు అనమాట, సిటీ పర్పస్లో మాత్రమే యూజ్ అవుతుందో వాళ్ళని టార్గెట్ చేసి తీసుకొస్తామని చెప్తున్నారు. మ్యాక్సీ విషయానికి వస్తే మ్యాక్సీ స్కూటర్ ఏదైతే ఉందో దాంట్లో వీల్స్ వచ్చేసి 14 ఇంచ్ వీల్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు మ్యాక్సీలో కానీ, తర్వాత కంప్యూటర్ సెగ్మెంట్లో. అండ్ కంప్యూటర్ సెగ్మెంట్లో ఇంకోటి వచ్చేసి లార్జర్ వీల్ బేస్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు, బెటర్ రైడింగ్ కంఫర్ట్ కోసం అనేసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీంట్లో కొత్తగా వీళ్ళు ఈ ఈఎల్ ప్లాట్ఫామ్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ బదులు ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. ఈ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ కంటే కూడా అది ఇంకా బెటర్గా వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా యాడస్ ఫీచర్స్ని యాడ్ చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సింగిల్ ఛానల్ కానీ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా తీసుకొస్తామని చెప్తున్నారు ఈ ఈఎల్ ప్లాట్ఫామ్లో. అంటే అన్నిటికీ తీసుకురాకపోవచ్చు కానీ మోడల్ బట్టి తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ విధంగా ఈఎల్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మోడల్ తగ్గట్టుగా చాసిస్ని కానీ ఫ్రేమ్ని కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ 3 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకొస్తామని చెప్తున్నారు అనమాట. ఇందాక చెప్పడం మర్చిపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు చెప్పాం కదా మ్యాక్సీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది, దానికి కొంచెం సీట్ అనేది కొంచెం స్పోర్టీ లుక్లో రావాలనేసి ఉద్దేశంతో వాళ్ళు చాసిస్ కొంచెం ఇట్లా ఇంక్లైన్ పెడతారంట. అదేవిధంగా కంప్యూటర్ సెగ్మెంట్ చూసుకుంటే కొంచెం లార్జర్గా పెట్టుకుంటారంట. ఆ తర్వాత పెప్పుకు తీసుకుంటే అంటే స్మాల్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకుంటే చాసిస్ సైజ్ తగ్గిస్తారంట. ఈ విధంగా వాళ్ళు చాసిస్ సైజ్ని వేరియబుల్ అంటే మోడల్ బట్టి మనకు రిక్వైర్మెంట్ బట్టి మార్చుకుంటూ మోడల్స్ తీసుకొస్తామని చెప్పారనమాట. అండ్ ఇది ఈఎల్ ప్లాట్ఫామ్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించి. అండ్ దీని ద్వారా ఈఎల్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా ఇంకా మనకి చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, జనరల్గా మనము ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఛార్జర్ని క్యారీ చేస్తాం కదా, సరే డైలీ మనకు తెలుసు 20-30 కిలోమీటర్స్ తిరుగుతా అని చెప్పేసి ఆఫీస్ పర్పస్ కానీ ఏదైనా కానీ. బట్ ఏమంటే ఎక్కడైనా ఛార్జింగ్ అవసరం పడుతున్న ఉద్దేశంతో మనం ఎప్పుడు ఛార్జర్ని బూట్ స్పేస్లోనే క్యారీ చేస్తుంటాము. దాని ద్వారా ఏమవుతుందంటే బూట్ స్పేస్ తగ్గడం కానీ, డైలీ ఛార్జర్ని క్యారీ చేయడం వల్ల ఛార్జర్ డ్యామేజ్ అయ్యి వారంటీ పీరియడ్ లోపలనే వారంటీ కోల్పోవడం కానీ అలా జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామనే ఉద్దేశంతో ఏతర్ వాళ్ళు ఈఎల్ ప్లాట్ఫామ్లో కొత్తగా ఆన్బోర్డ్ ఛార్జర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని ద్వారా మనకి ఛార్జర్ని సపరేట్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, బూట్ స్పేస్ మిగులుతుంది. ఆ తర్వాత కంఫర్ట్ కూడా అయితే ఉంటుంది అనమాట. మనం ఛార్జింగ్ పెట్టుకోవాలన్నప్పుడు కూడా జస్ట్ ఒక కేబుల్ అయితే ఇస్తారు, మనము బండికి అయితే కనెక్ట్ చేసుకుంటాము, తర్వాత ప్లగ్కి అయితే పెట్టుకుంటాం, లేదా డైరెక్ట్ మనకు ఛార్జర్నే ఇన్బిల్ట్ లోపల ఇచ్చింటారు కదా, దాని ద్వారానే వీళ్ళు డైరెక్ట్ మనం బయట ప్లగ్ పెట్టుకునే విధంగా కూడా ఇచ్చింటారు అనమాట. అండ్ నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఆన్బోర్డ్ ఛార్జర్స్ వల్ల హీటింగ్ ఇష్యూస్ వస్తాయి అనమాట. సో మనకి గాలి ఆడకపోతే ఆన్బోర్డ్ ఛార్జర్స్కి హీటింగ్ ఇష్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మేబీ ఈ ప్రాబ్లమ్ కూడా వాళ్ళు ఏతర్ వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ వచ్చేసి, సో సర్వీస్ రిలేటెడ్ అయితే తీసుకొచ్చారు. జనరల్గా వీళ్ళు ఏతర్ 450 సిరీస్ కానీ రిజిస్టర్లో చూసుకుంటే సర్వీస్ ఇంటర్వల్స్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ పర్ సర్వీస్ అయితే చెప్పారనమాట. ప్రతి 5000 కిలోమీటర్కి ఒక సర్వీస్ అయితే తీసుకెళ్ళాలి. దానికి ఒక 600-700 ఎంత ఉంటుంది, 700 రూపాయలు ఉండొచ్చు అనమాట. సో అది డిపెండ్స్ అపాన్ సిటీ మీద కూడా వేరే అవుతుంది ప్రైస్ అనేది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా సరే 5000 కిలోమీటర్ తిరిగిన తర్వాత ఖచ్చితంగా సర్వీస్కి అయితే వెళ్ళాలి. సర్వీస్ వెళ్ళకపోతే వాళ్ళు సర్వీస్కి ఇన్ టైంలో రాలేదనేసి వారంటీ కూడా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే సంవత్సరంలో ఇప్పుడు 10,000 కిలోమీటర్ తిరిగి వాళ్ళు ఉన్నారు అనుకోండి, సంవత్సరంలో ఖచ్చితంగా 2 సార్లు వెళ్ళాలి. ఒకవేళ 15,000 తిరిగితే 3 సార్లు అయితే వెళ్ళాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఈఎల్ ప్లాట్ఫామ్ ద్వారా తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్స్కి సర్వీస్ ఇంటర్వల్స్ అనేవి 5,000 బదులు 10,000 కిలోమీటర్స్కి అయితే ఇంక్రీజ్ అయితే చేశారనమాట. దాని ద్వారా ఎవరైనా సరే సంవత్సరంలో ఒకసారి మాత్రమే, ఇప్పుడు 10,000 కిలోమీటర్ తిరిగేవాడు ఎవరైనా కానీ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి మాత్రమే సర్వీసింగ్ అయితే చేయించుకోగలుగుతారు. దాని ద్వారా 2 రకాలుగా ఉన్నాయన్నమాట బెనిఫిట్స్. ఒకటి వచ్చేసి మనకు అంటే కస్టమర్కి ఒకసారి సర్వీస్ చేయించుకోవడం వల్ల అమౌంట్ సేవ్ అవుతుంది, ఒక సర్వీస్ అమౌంట్. అండ్ ఇంకొక బెనిఫిట్ వచ్చేసి ఏతర్ వాళ్ళకి అదేంటి అంటే వాళ్ళకి సర్వీస్ మనకు డబుల్ అంటే కిలోమీటర్స్ పెంచడం వల్ల మనం ఫ్రీక్వెంట్గా సర్వీస్ సెంటర్స్ విజిట్ చేయడం తగ్గిస్తాం. అప్పుడే అవుతుందంటే సర్వీస్ సెంటర్స్ మీద లోడ్ తక్కువ పడుతుంది. దాని ద్వారా వాళ్ళు కొంచెం ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారనే ఉద్దేశంతో ఛాన్స్ ఉందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో చూద్దాం, ఏదైనా సరే ఫైనల్గా మనకు బెనిఫిట్ వస్తే ఇంకా బెటర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈఎల్ ప్లాట్ఫామ్ సంబంధించి ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రొడక్షన్ కానీ డెలివరీస్ విషయానికి వస్తే, ప్రొడక్షన్ వచ్చేసి వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేయబోయే ఏతర్ ఫ్యాక్టరీ 3.0 అని స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు ఈ ప్రొడక్షన్ అనేది. అండ్ ఈ కొత్త ఫ్యాక్టరీ కూడా ఛత్రపతి సంభాజీ నగర్ డిస్టిక్లో అయితే ఉంది. ఇది వచ్చేసి మహారాష్ట్ర స్టేట్లో అయితే ఉందన్నమాట ఈ కొత్త ఫ్యాక్టరీ అనేది. సో దీంట్లో నెక్స్ట్ ఇయరే వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. మోస్ట్ ఆల్ నెక్స్ట్ ఇయర్ మిడ్ కానీ థర్డ్ క్వార్టర్లో కానీ బండ్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తే మన ఛానల్లో వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ఈఎల్ ప్లాట్ఫామ్ ద్వారా చాలా వరకు అయితే రెడ్యూస్ చేసి చెప్తున్నారు. ఏదేంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 450 సిరీస్లో ఉన్నప్పుడు 12 పార్ట్స్ అయితే యూస్ చేశారంటే ఫ్రేమ్కి సంబంధించి. అదేవిధంగా రిస్టాక్ వచ్చేసరికి 7 పార్ట్స్కి అయితే రెడ్యూస్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈఎల్ ప్లాట్ఫామ్కి వస్తే యూని ఫ్రేమ్ అని చెప్తున్నారు అనమాట. యూని స్టీల్ ఫ్రేమ్ అనేది వచ్చింది, అంటే ఓన్లీ సింగిల్ ఫ్రేమ్ తోటే ఈ చాసిస్ని తయారు చేశారని చెప్తున్నారు. దీని ద్వారా 15% కాస్ట్ రిడక్షన్ అయితే తగ్గిందని చెప్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి ప్రైస్ తగ్గిందంటే మనకు కూడా ఆటోమేటిక్ ప్రైస్ తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి దాని ద్వారా కస్టమర్ కూడా బెనిఫిట్ పొందే ఛాన్స్ అయితే ఉంది.
ఇవి ఫ్రెండ్స్ ఏథర్ ఈఎల్ ప్లాట్ఫామ్ సంబంధించి డీటెయిల్స్ వాళ్ళు ఈ లాంచ్ ఈవెంట్లో చెప్పినటువంటి డీటెయిల్గా. అండ్ ఇప్పుడు మనకి షోకేస్ చేసిన EL01 ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి కంప్యూటర్ సెగ్మెంట్కి సంబంధించి అంట. సో కంప్యూటర్ సెగ్మెంట్ అంటే డైలీ పర్పస్కి అనమాట, జస్ట్ లైక్ రిస్టా లాగే అనుకోండి, ఆల్మోస్ట్ అదే ఉంటుంది. సో డిజైన్ డిఫరెంట్ ఉంటుంది, కొత్త ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది, యూసేజ్ మాత్రం సేమ్ అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్ విషయానికి వస్తే బ్యాటరీ అనేది ఏమైతే చెప్పలేదు, మనకి ఫిజికల్గా మనకు కనిపించేవి చెప్పాలి. సో ఫ్రంట్ వచ్చేసి 14 ఇంచ్ అలా వీల్ ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ వీల్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ వచ్చేసి మోనో సస్పెన్షన్ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఫ్లోర్ బోర్డు చాలా పెద్దగా ఉంది. బూట్ స్పేస్ కూడా ఖచ్చితంగా 34 లీటర్స్ అయితే వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డిస్ప్లే కూడా చూస్తే డిస్ప్లే అనేది చాలా డిఫరెంట్ అయితే ఉందన్నమాట. వీటికి మామూలుగా సపరేట్ అయితే కొంచెం లోపలికి వచ్చేది, అలా కాకుండా ఫ్లాట్ డిస్ప్లే అయితే ఇచ్చారు, అది కూడా కొత్తగా ఉంది. సో ఇలా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలనుకుంటే ఏథర్ EL01 సంబంధించి ఆల్రెడీ ఒక మన ఛానల్లో వీడియో అయితే చేశాను, చూడకపోతే చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, ఆ తర్వాత ఏథర్ రీడాక్ సంబంధించి కూడా అయితే ఈ వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. నెక్స్ట్ వీడియోస్ విషయానికి వస్తే ఛార్జింగ్ సంబంధించి కూడా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే తీసుకొచ్చని చెప్తున్నారు ఏథర్ వాళ్ళు. దానికి సంబంధించిన వీడియో ఒకటి వస్తుంది. అండ్ ఏథర్ రీడాక్ సంబంధించిన వీడియోస్ కూడా అయితే వస్తాయి అనమాట. ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే వీడియోస్ అయితే వస్తాయి. ఎవరైనా సరే వీడియో ఇంతవరకు చూస్తే వీడియోని లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.